స్వామి, అఖిల్ మా చెయ్యి దాటిపోకుండా మేం చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకునేలాగా ఆశీర్వదించు స్వామి. గుడ్ మార్నింగ్ మమ్మీ. వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. మమ్మీ మీద కోపం పోయిందా నాన్న? మమ్మీ మీద కోపమా? పోనీ చిరాకనుకో, పోయిందా? మమ్మీ, అది కోపమో చిరాకో కాదు. నీ మీద నాకున్న ప్రేమకి ఇంకో యాంగిల్లో ఇచ్చే ఎక్స్ప్రెషన్ మమ్మీ. చిన్న పిల్లాన్ని తల్లి తిట్టినా కొట్టినా అది కోపంతోనో చిరాకుతోనో కాదు కదా. చెప్పింది అర్థం చేసుకోకుండా ఆ పిల్లాడు చెడు మార్గంలో వెళ్తూ చెడిపోతాడేమో అన్న భయంతో, ఆ భయం వెనుక ఉన్న ప్రేమ. అంటే అది ఆ తల్లి కొడుకు మీద చూపించే ప్రేమకి ఇంకో రూపమే కదా. ఇది కూడా అంతే మమ్మీ. శ్యామ విషయంలో నేను చెప్పింది నువ్వు అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటున్నావు. దానివల్ల ఎన్ని అనర్థాలు వస్తాయో అన్న భయం, నీ మనసు ఎంత కష్టపడుతుందో అన్న బాధ. ఆ భయము బాధ వెనుక ఉన్నది నీ మీద నాకున్న ప్రేమే మమ్మీ. మమ్మీ, ఇప్పటికైనా శ్యామ విషయంలో అయ్యో, దీపం ఇలా పడిపోయిందేంటి? ఇదేదో అపశకునులా అనిపిస్తోంది. ఏ అశుభం జరుగుతుందో ఏమో. భగవంతుడా మన్నించు. మమ్మీ, మమ్మీ, కంగారు పడుకు. అలాంటిదేమీ జరగదు. పొరపాటున ప్రమిద కింద పడింది అంతే మమ్మీ. దానికి నువ్వు అపశకునం, అశుభం అనుకుంటూ టెన్షన్ పడద్దు. ఇంత భక్తిగా పూజ చేసే నీకు ఆ దేవుడు అంతా శుభమే జరిగేలా చూస్తాడు. నువ్వు టెన్షన్ పడకు మమ్మీ. స్వామి, ఎవ్వరికి ఏ కీడు జరగకుండా, ఈ ఇంట్లో ఏ అశుభము జరగకుండా ఆశీర్వదించు స్వామి. ఏంటి, నీ తమ్ముడికి దిష్టి తీయటానికి ఎర్ర నీళ్లు కలుపుతున్నావా? అవును దినా. మీ తమ్ముడు అమెరికా నుంచేం రావట్లేదు, హాస్పిటల్ నుంచే వస్తున్నాడు. హాస్పిటల్ నుంచే క్షేమంగా వస్తున్నాడు కదా, అందుకు దిష్టి తీస్తోంది. మెల్లగా. ఆగండి ఆగండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. కిట్టు, నువ్వు కన్నయ్యకి దండం పెట్టుకొని లోపలికి వెళ్ళి పడుకో. అలాగే అక్క. వెళ్ళు. నాన్న, కాఫీ. అన్నయ్య తీసుకోండి బాబు. కిట్టు, 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 ఏం కావాలి నీకు? ఏమక్క?
అక్కర్లేదక్క. మరెందుకు బయట కూర్చో? రూమ్లో ఒక్కడనే ఉండాలంటే ఏదోలా ఉందక్క. నేను కూడా ఇక్కడే కూర్చుంటాను కాసేపు. వద్దు నాన్న, ఇక్కడొద్దు. నువ్వు బాగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు కదా, లోపలికి వెళ్ళు. ఉహుం, ఒక్కడనే ఉండలేనక్కడ. సరే, నీకు తోడుగా నేనుంటాను, పద. అయితే పద. మా శ్యామాకి కిట్టు అంటే ప్రాణం. రేపు పెళ్ళయ్యాక ఎలా ఉంటుందో ఏంటో. బాగానే ఉంటుంది. పుట్టింటిని తోడబుట్టిన వాళ్ళని వదిలిపెట్టి మేము ఉండడంలా? ఎవరైనా అంతే కదా మావయ్య గారు. అవునమ్మా, కరెక్ట్గా చెప్పావు. అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఏ అమ్మాయినా అంతే. బాబు, అత్తారిల్లంటే గుర్తొచ్చింది. మేమీ ఊరొచ్చాక వియ్యాల వారితో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. వీలుంటే రేపు ఒకసారి వెళ్ళి వాళ్ళని కలిసొద్దామా బాబు? వీలుంటే ఏంటండి, వీలు చూసుకుని మరీ వెళ్ళి కలిసి రావాలి. అది మర్యాద. అవునవును, మర్యాదే. కానీ వాళ్ళు అలాంటి మర్యాదలేమీ ఎక్స్పెక్ట్ చేయరు. ఒకవేళ మీరు మర్యాదగా వెళ్ళి కలుద్దాం అనుకున్నా కూడా వాళ్ళు ఊళ్ళో లేరు. అవునా? ఊళ్ళో లేరా? అవును అవును బాబాయ్ గారు. కిట్టుకి ఇలా జరిగిందనే విషయం వాళ్ళకి చెప్తామని ఫోన్ చేశాను. వాళ్ళు విజయవాడలో ఉన్నారట. కిట్టు గురించి చెప్పగానే చాలా చాలా బాధపడ్డారు. ఊరు నుంచి వచ్చాక మీ ఇంటికి వచ్చి కిట్టుని చూసి వెళ్తామని చెప్పారు. అవునా? అయితే సర్లే బాబు. నాకు మీటింగ్కి టైం అవుతుంది. వస్తాను బాబాయ్ గారు. మంచిది బాబు. వస్తాను పిన్ని గారు. నమస్కారం. వస్తానమ్మా. వియ్యాల వారిని కలుస్తాడట. వియ్యాల వారిని ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా కలవాలి అనేది నేను కదా డిసైడ్ చేసేది. నో ప్రాబ్లం రంగనాథం గారు, మీరు అడిగినట్టుగానే మీకు క్యాష్ ఇస్తున్నాం. బ్యాంక్ వెళ్ళి క్యాష్ డ్రా చేసుకుని మీ దగ్గరకు వచ్చేస్తాం. డాడీ, నాకు చిన్న డౌట్. ఏంటి నాన్న? రంగనాథం గారికి క్యాష్ ఇవ్వడం ఎందుకు? చెక్ ఇవ్వచ్చు కదానా నీ డౌటు? నా డౌట్ బిజినెస్కి సంబంధించింది కాదు డాడీ, మమ్మీకి సంబంధించింది. మమ్మీకి సంబంధించిందా? ఏంటది? నాకు సంబంధించిన ప్రతి విషయంలో మమ్మీ ఎందుకు డాడీ అంత కంగారు పడుతుంది? ప్రతి చిన్న విషయానికి అంత టెన్షన్ పడుతుంది ఎందుకు? ఎందుకంటే నువ్వు చిన్న కొడుకువి కదా, అందుకు. చిన్న కొడుకు మీద కొంచెం ప్రేమ ఎక్కువే ఉంటుందిరా, అందుకు. చూడు, ప్రేమ ఎక్కువైపోతేనే ఇలా ప్రతి విషయంలో కంగారు పడ్డం, టెన్షన్ పడ్డం జరుగుతుందిరా. అదే అసలు ఆ కంగారు పడ్డం ఎందుకు అని అడుగుతున్నాను. నేను చిన్నప్పటి నుంచి మమ్మీ ఏ చెప్పినా కాదనలేదు కదా. సరే, చిన్నప్పటి నుంచి కాదనలేదు, కానీ ఇప్పుడు కాదంటావేమో అని మీ మమ్మీ ఉద్దేశం అయి ఉండొచ్చు. ఇప్పుడు మాత్రం ఎందుకు కాదంటాను డాడీ? ఎందుకంటే నీ ఏజ్ అలాంటిదిరా. నీకంటూ కొన్ని ఇష్టాలు అభిప్రాయాలు ఉంటాయి కదా, దాంతో నువ్వు మీ మమ్మీ ఇష్టాల్ని అభిప్రాయాల్ని కాదంటావేమోనని తన భయం అయి ఉండొచ్చుగా. ఇంకా అర్థం కాలేదా? సడన్ గా నువ్వు ఒక అమ్మాయిని తీసుకొచ్చి, మమ్మీ నేను ఈ అమ్మాయి లవ్ చేసుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం, మమ్మల్ని ఆశీర్వదించు అని అంటావేమోనని
హ, మీ మమ్మీకి టెన్షన్. అలా అనే ఛాన్సే లేదు కదా డాడీ. మమ్మీ సెలెక్ట్ చేసిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాను కదా. చెప్పావు కాబట్టే ఆ మాత్రం ధైర్యంగా ఉందిరా. హహ, లేకపోతే నీ విషయంలో ఇంకా టెన్షన్ పడిపోతూ ఉండేది. డాడీ ఊరికే అడుగుతున్నాను. ఒకవేళ నేను ఒక అమ్మాయిని లవ్ చేసి మమ్మీకి ఇష్టం లేకపోయినా కూడా నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకోండి, అప్పుడు మమ్మీ ఏం చేస్తుంది? నన్ను ఇంట్లోంచి గెంటేస్తుందా? నిన్న ఇంట్లోంచి గెంటేయడమా? నెవర్. ఎప్పటికీ మీ మమ్మీ అలా చేయదురా. హ, మీ మమ్మీకి నువ్వంటే ఎంత ప్రాణమో తెలుసా? అందుకే నిన్నేమీ చేయదు. కానీ వచ్చిన ఆ కోడల పిల్లకే నరకం చూపిస్తుంది. సో పొరపాటున కూడా నువ్వు అలాంటి పనులు చేయకు. సరే పద, మనం బ్యాంక్ వెళ్ళి క్యాష్ డ్రా చేసుకుని రంగనాథం గారి దగ్గరికి వెళ్ళాలి. పద. ఓకే. ఓ కురుము కురుము. అయినా మనం మేళగాళ్ళం అనే విషయం అందరికీ తెలియాలా ఏంటో. తెలిస్తే తప్పేంటవుతున్నా? అంటే పని పాట లేనట్టుగా ఇలా సన్నాయి వాయిస్తూ కూర్చుంటే సన్నాయి మీద కీర్తనలు వాయిస్తేనే కదా 4 రూపాయలు సంపాదించేది. వాయించి 4 రూపాయలు సంపాదిస్తే పర్వాలేదమ్మా. తిన్నది అరగనట్టుగా అలా ఇద్దరు ఊరికే వాయిస్తూ కూర్చున్నారు. అది తిన్నది అరగకపోవడం కాదొదినా, సాధన చేయడం. వాళ్ళ సాధనేమో గాని నాకు తలనొప్పి వచ్చేసింది. టీ తాగాలి, వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురా. అదెందుకులేమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరా? మీరెళ్తే వంట ఎవరు చేస్తారు? అయినా మీరు బయటికెళ్ళి దారి మర్చిపోయారు అనుకోండి, మిమ్మల్ని వెతకలేక మా పని అయిపోతుంది. మీరు ఇంట్లో ఉండి ఇంటి పనులు చూసుకోండి. శ్యామ వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొస్తుంది. అలాగే వదినా. అక్క అక్క, వస్తూ వస్తూ నాకు చాక్లెట్ కూడా తీసుకురావా? అలాగే తీసుకొస్తాను. చెప్పండమ్మా, అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు. విషయం ఏమిటో చెప్పండి. అదే పూజారి గారు, తొందరలో మా అఖిల్ బాబుకి పెళ్ళనుకుంటున్నాం కదా. ఆ శుభకార్యం అనుకున్నప్పటి నుంచి ఇంట్లో చిన్న చిన్న చికాకులు మొదలయ్యాయి. ఏం జరిగాయమ్మా? ఏవో చిన్న చిన్న మెంటల్ డిస్టర్బెన్సెస్ లేండి. అయినా వాటి గురించి మాట్లాడడానికి కాదు మిమ్మల్ని పిలిపించింది. మరి దేని గురించండి? ఉదయం నేను దీపారాధన చేసుకుంటున్నప్పుడు దీపం నేల కొరిగిందండి. అదేదో అపశకునులా అనిపించి మిమ్మల్ని పిలిపించాను. ఏ ఆటంకాలు లేకుండా పెళ్లి జరుగుతుంది కదండి? ఒక్క నిమిషం అమ్మా. అలాగే. ఈ పెళ్లి జరగదు అని పూజారి గారి చెప్తే బావుండు. ఆ నక్షత్ర పీడ వదులుతుంది నాకు. అమ్మా, అబ్బాయి జాతకం ప్రకారం 2 దుష్టగ్రహాలు ఒకే ఇంట్లో ఉండడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అనుకున్న ముహూర్తానికి అఖిల్ బాబు పెళ్ళైతే జరుగుతుంది, కానీ ఆ ముహూర్తానికి క్షణం ముందు వరకు ఏవో ఇబ్బందులు వస్తూనే ఉంటాయమ్మా.
ఎటుపక్క నుంచి ఏ ఇబ్బంది ఏ రూపంలో వస్తుందో అర్థం కానట్టుగా గజిబిజిగా గందరగోళంగా ఉంటాయమ్మా పరిస్థితులు. ఆ పరిస్థితులు రాకుండా అంతా సవ్యంగా జరిగి వధువు మెడలో వరుడు తాళిబొట్టు కట్టాలి అంటే ఒకటే మార్గం అమ్మా. ఏంటి పూజారి గారు? మీ అబ్బాయి కళ్యాణం నిర్విఘ్నంగా జరగాలి అని కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామికి మీరు కళ్యాణ గజమాల సమర్పించుకోవాలి. స్వామివారికి కళ్యాణ గజమాల సమర్పిస్తే మీ అబ్బాయి కళ్యాణం ఏ గండాలు లేకుండా గందరగోళాలు లేకుండా సవ్యంగా జరిగిపోతుంది. అవునా? చాలా సంతోషం పూజారి గారు, చాలా సంతోషం. ఆ కళ్యాణ గజమాల ఏర్పాట్లన్నీ మీరే దగ్గరుండి చూడండి. చిత్తం. స్వామివారికి కళ్యాణ గజమాల సమర్పించటంతో పాటు కాబోయే కోడలు స్వహస్తాలతో పొంగలి వండి నైవేద్యంగా సమర్పించాలమ్మా. అలా చేస్తే ఆ జంట నిండు నూరేళ్లు చల్లగా ఉంటారు. అలాగే పూజారి గారు, మీరు ఏర్పాట్లు చూసుకోండి. మేము మా కాబోయే కోడల్ని మా కోడళ్ళని తీసుకుని రేపు ఉదయం గుడికొచ్చేస్తాం. శుభం. వస్తానమ్మా. మంచిది. వస్తాను. అత్తయ్య, ఇప్పుడు మీకు నిశ్చింతగా ఉందనుకుంటాను. అవునమ్మా, చాలా నిశ్చింతగా ఉంది. కానీ నాకే కొంచెం టెన్షన్గా ఉంది. ఎందుకు ఐశ్వర్య టెన్షను? ఎందుకేంటక్క, పెళ్లి కాకుండానే ఆ నక్షత్రని ఇలా పూజలు పునస్కారాలు అంటూ రమ్మంటే బాగుంటుందా చెప్పు? అబ్బాయి జాతకంలో ఏ లోపం ఉందో, ఎందుకు ఇలాంటి పూజలు చేస్తున్నారో అన్న అనుమానం వాళ్ళకి రాదు? అలాంటి అనుమానాలు ఏమీ రావులేమ్మా. ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పెళ్లి జరగడం కోసమే కదా ఈ పూజ చేయిస్తున్నాం మనం. ఆ విషయమే చెప్దాం. నువ్వు నక్షత్రతో మాట్లాడి ఇలా కళ్యాణ గజమాల కార్యక్రమం ఉంది, గుడికి రావాలి అని చెప్పు. అలాగే అత్తయ్య, చెప్తాను. వైదేహి, జరగాల్సినవి చూడు. కళ్యాణ గజమాల సమర్పించినంత మాత్రాన కళ్యాణం అయిపోతుందా ఏంటి? ఈ పెళ్లి ఎలా చెడగొట్టాలో అలా చెడగొడతానుగా. డాడీ, నేను వెళ్ళి క్యాష్ డ్రా చేసుకొని వస్తాను. ఓకే నాన్న. డాడీ, నేను వెళ్ళేసరికి క్యాష్ రెడీగా పెట్టించేశారు మేనేజర్ గారు. పద. హలో అన్నయ్య. చెప్పు. మేము ఇప్పుడు బ్యాంక్ దగ్గర ఉన్నాం అన్నయ్య. ఇంకో 1 అవర్ పడుతుంది ఆఫీస్కి రావడానికి. అవునా? అర్జెంట్గా రావాలా? ఓకే ఓకే సరే. ఏంట్రా, ఏమైంది? అనే ఒక్క నిమిషం. అర్జెంటుగా నా సంతకాలేవో కావాలంటే డాడీ. వెంటనే ఆఫీస్కి వచ్చేయమంటున్నాడు అన్నయ్య. వస్తానని చెప్పు. ఎలా వెళ్తాను డాడీ? మనం వెళ్ళి రంగనాథం గారికి క్యాష్ ఇవ్వాలి కదా. నో ప్రాబ్లం. రంగనాథం గారి దగ్గరికి నేను వెళ్తానులేరా. నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఆ పనేదో చూడు. అర్జెంట్ అంటున్నాడు కదా. ఓకే డాడీ. హలో అన్నయ్య, 10 నిమిషాలు అక్కడ ఉంటాను. ఓకేనా? బాయ్ డాడీ. క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాను, మీరు ఈ కార్లో వెళ్ళిపోండి. డాడీ, అందులో 25 lakhs ఉంది. మధ్యలో ఎక్కడ కార్ ఆపద్దు. స్ట్రైట్గా రంగనాథం గారి ఇంటికి వెళ్ళండి. అలాగే లేరా, నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు తొందరగా ఆఫీస్కి వెళ్ళి ముందు అన్నయ్య టెన్షన్ తగ్గించు. ఓకే, బాయ్ నాన్న. టేక్ కేర్ డాడీ.
బాయ్ నాన్న. బాయ్. ఏంటి ఏసీలో ఉన్నా కూడా చెమట్లు పడుతున్నాయి. ఏసీ సరిపోవట్లేదా?